కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక ప్రకటన చేస్తే ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఇంకెక్కువ వస్తుంది అనేది మీ కోరికలా కనపడుతుంది నాకు. మరోవైపు రఘురామ్ గారు సార్ ఒక్క పాయింట్, రఘురామ్ గారు చార్జ్ షీట్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ వైపు నుంచి చార్జ్ షీట్లు వేయటం అది కాసేపు పక్కన పెడితే ఆల్రెడీ ఇక్కడ పోలీసులు ఫైల్ చేసిన చార్జ్ షీట్లకే దిక్కులేదు కదా. ఇప్పుడు సిబిఐ ఫైల్ చేసిన చార్జ్ షీట్లు ఏంటి? సిబిఐ చార్జ్ షీట్లు ఫైల్ చేసినా కూడా అక్కడ అవతల నిందితులను టచ్ చేయలేనటువంటి పరిస్థితి. ఇవి కూడా అడుగుతా ఉన్నారు. అసలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి చార్జ్ షీట్లు దిక్కులేదు, దేనిపైన చర్యలు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇదిగో ఇప్పుడే నా తమ్ముడు జీవి మళ్ళీ స్క్రోలింగ్ పంపించాడు, ఇప్పుడే మళ్ళీ ఇదిగో ఏపీని అప్పులు కుప్ప చేశారని ఇదిగో కింద వస్తా ఉంది, మళ్ళీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ చేశారని. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతా ఉన్నాయి? వీటన్నిటికీ కేంద్రం యొక్క పూర్తి సహకారం ఉందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ అప్పుల వరద ఎలా సాధ్యమవుతోంది రాష్ట్రానికి? మిగతా రాష్ట్రాలకు లేనటువంటి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్కి ఎలా వస్తోంది? కేరళ రాష్ట్రానికి ఏమో మీరు అడ్డుకుంటారు. కేరళ రాష్ట్రం మీరు ఎదుగో ఎఫ్ఆర్బిఎం దాటిపోయిందని చెప్పి లేఖలు రాస్తారు. మరి అటువంటి లేఖలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకని రావు? ఇవన్నీ ఇప్పుడు డిబేట్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చార్జ్ షీట్లు కాదు రఘురామ్ గారు, మీరు ఛార్జ్ తీసుకోవాలి, యాక్షన్ ఉండాలి. అవును, ఇప్పుడు ఆర్థిక పరిమితి ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి 19 సార్లు లిమిట్ దాటారు ఒక్క ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో అని అంటే మరి అది అబ్నార్మల్ సిచ్యువేషనే. ఎంతో గ్రేట్ కోఆపరేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి ఇటువంటివి ఉన్నాయి. తర్వాత రఘురామ్ గారు ఇప్పుడు దాకా చెప్పిన కొన్ని సమస్యల విషయంలో బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం